హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 77 ఎపిసోడ్ పార్ట్ 2 వినబోతున్నాము. ఒక అద్భుతమైన శ్లోకం మన ముందుకు వచ్చే ముందు ఇటువంటి గొప్ప జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సాధానందేవి గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకం మొదలు పెడదాం. ఓకే, భగవద్గీత 6వ అధ్యాయము 17వ శ్లోకము. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మరి ఈ శ్లోకం గతం అంటే ముందు రోజు మీకు టెలికాస్ట్ అయింది పార్ట్. మరి ఈ శ్లోకం గతం అంటే ముందు రోజు మీకు టెలికాస్ట్ అయింది పార్ట్ 1గా. ఇప్పుడు మనము పార్ట్ 2గా చెప్పబోతున్నాము. మరి నిన్నటికి కంటిన్యూషన్ ఇప్పుడు చేయబోతున్నాం. ఎవరికి ఈ ఎపిసోడ్ అర్థం కాకపోయినా ముందు ఎపిసోడ్ దయచేసి చూసి ఈ ఎపిసోడ్ని వీక్షించండి దయచేసి. ఓకే, మరి ముందుకు వెళ్ళిపోదాం. నిన్న ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ఇప్పుడు చెప్పుకుంటాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగా ఉండాలి. మనం తిరిగే ప్రదేశాలు ఎలా ఉండాలి? మానసిక ప్రశాంతతను కలిగించేవిగా ఉండాలి. మీరు చక్కని పార్కుకు వెళ్ళి వస్తే ఎంత హాయిగా ఉంటుంది. అదే ఫిష్ మార్కెట్ వెళ్ళొస్తే ఎలా ఉంటుంది? అవునా? ఫిష్ మార్కెట్ చాలా పెద్దగా రకరకాల ఫిష్లతో ఉంటుంది అని అందరు అంటుంటారు కదా. ఆ స్మెల్కి కొద్దిసేపు కూడా తట్టుకోక ఒక కర్చీప్ కట్టుకొని దానికి సెంట్ స్ప్రే చేసుకొని ముక్కుకు గుడ్డ కట్టుకొని ముక్కుకు చీర పెట్టుకొని వెళ్తారు. అంటే అక్కడ మరి దానిని ఏమంటారు చెప్పండి? అదే మంచి పూతోటకో ఒక మంచి గార్డెన్కో లేకపోతే ఎవరైనా తోటకో వెళ్తే ఎంత మంచి గాలిని తీసుకుంటాము, ఎంత ప్యూర్ ఆక్సిజన్ని తీసుకుంటాము. మరి అలానే మనం తిరిగే ప్రదేశాలు ఎలా ఉండాలి? మానసిక ప్రశాంతతను కలిగించేవిగా ఉండాలి. ఫిష్ మార్కెట్ పోయి వచ్చినాక మన మనసు ఎలా ఉంటుంది? ఓ మంచి తోటకో పొలానికో లేకపోతే ఒక పార్కుకు పోయేస్తే మన మనసు ఎలా ఉంటుంది? ఆ విఘ్నత మనకు ఉండాలి. ఓకే, ఇంకా తోడ్పడేవిగాను ఉండాలే కానీ మన మానసిక ప్రశాంతత తోడ్పడేవిగా ఉండాలి కానీ చీకాకు, ఈర్ష, కోపం, పగ, ప్రతీకాలు పెంచే విధంగా ఉండరాదు. ఉద్రేకాలను ప్రకోపింపచేసేవిగా ఉండరాదు. మనం పోయొచ్చిన చోట మరి సరైన గాలి, మంచి గాలి లేకపోతే ఎలా ఉంటుంది? మరి మనకు నాకు ఊపిరి ఆడడం లేదు అని అంటారు. ఎలాంటి ప్రదేశాలు తిరుగుతున్నాము? సరికాని ప్రదేశాల్లో తిరగరాదు అని దాని అర్థం. చూడండి, ఢిల్లీలో ఇప్పుడు ఏమంటున్నారు? ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఇప్పటికీ కొన్ని వెహికల్స్ ఒక రోజు తిరిగితే కొన్ని వెహికల్స్ ఒక రోజు తిరగాలి. నెంబర్ ఇచ్చేటారు. కారు ఉన్నా కూడా తిప్పడానికి లేదు. దానికి గల కారణం ఏమి? విపరీతమైన ఫ్యాక్టరీలు వచ్చాయి. ఫ్యాక్టరీలు ఒకప్పుడు ఊరి బయటే ఉన్నాయి, కానీ ఇప్పుడు మన ఢిల్లీ అనేది వ్యాపింపైపోయి అంటే ఊరు పెరిగిపోయి మనము ఫ్యాక్టరీలు ఉన్న చోటికి మనం ఇల్లులు, స్థలాలు, అన్ని మాల్లు అన్నీ కట్టుకున్నాం. ఫ్యాక్టరీలది తప్పు లేదు, గవర్నమెంట్ దూరంగానే ఇచ్చింటుంది. మరి డెవలప్ అవుతూ మనం ఏమన్నా ఫ్యాక్టరీస్ దగ్గరికి వచ్చాం. ఆ యొక్క ఇంధనం వల్ల పొల్యూట్ అయిపోయింది. మరి అలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మన శ్వాస సరిగా తీసుకోకపోతే బాగా గుర్తుపెట్టుకోండి, మంచి ఆక్సిజన్ అంటే మంచి శ్వాసను తీసుకుంటే యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్. సరైన ఆక్సిజన్ బ్రెయిన్కి అందలేకపోతే బ్రెయిన్ డెడ్ అవ్వడము, తిక్కగా మాట్లాడడము చూస్తూ ఉంటాము. ఓకే, అదేవిధంగా మనం సరి అయిన జ్ఞానాన్ని, అంతే అవబోధను సంపాదించాలి. అంతేకాకుండా ఏమని చెప్తున్నారు? మనం సరి అయిన జ్ఞానాన్ని, అంతే అవబోధ అంటే ఆత్మబోధను సంపాదించాలి. సరి అయిన జ్ఞానము అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానము. అవబోధ అంటే ఆత్మబోధ. మనమందరం ఈ భూమి మీదకి వచ్చినది మనల్ని మనం తెలుసుకోవడానికే వచ్చాము. ఆ తెలుసుకునే భాగంలోనే అందరూ ఆత్మస్వరూపులు అన్నప్పుడు అందులో చేపైనా, రొయ్యైనా, పీతైనా, కోడైనా, మేకైనా సమస్త జీవులు ఆత్మస్వరూపులు అనేదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, మరి తన్ను తాను తెలుసుకునే జ్ఞానమే సరి అయిన జ్ఞానము. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను అని తెలుసుకోవాలి. నేను పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మను, పూర్ణత్వం పొందడానికి వచ్చాను. ఎప్పుడైతే నేను పూర్ణత్వం పొందుతానో జన్మ ఎత్తవలసిన అవసరం లేదు, జన్మ రాహిత్యం పొందుతాను. నేను అప్పుడు ఏ క్రియేటర్ నుంచి వచ్చి అంటే సృష్టికర్త నుంచి నేను భూమి మీదకి వచ్చి సృష్టికర్తగా ఎదిగి వెళ్ళాలి అంటే సహ సృష్టికర్తగా ఎదగాలి.
క్రియేటర్గా నువ్వు మరి సృష్టిని సృష్టించే శక్తివంతుడుగా అవ్వడానికి భూమి మీదకి వచ్చావు. పుడుతూ ఉంటావు, చస్తూ ఉంటావు, జ్ఞానాన్ని పొందుతూ ఉంటావు, చస్తూ ఉంటావు, పుడుతూ చస్తూ. ఈ మధ్యకాలంలో జ్ఞానాన్ని పొందుతూ వన్స్ ఈ జ్ఞానం పొందినాక జన్మ రాహిత్యం పొందుతావు. ఎందుకు? అంత అనుభవం పొందావు, ధ్యానం చేసావు, జ్ఞానాన్ని పొందావు. ఏదైతే పొందిన జ్ఞానాన్ని తూచా తప్పకుండా పాటించిన దాన్ని పంచావు. పంచాక పొందేదంటూ ఏదీ లేదు, పొందాల్సిందంటూ ఏదీ లేదు. ఇంత నిగూఢమైన రహస్యం ఉంది ఆత్మబోధ అంటే. ఊరికేనే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని శ్లోకాలు చదువుతుంటే ఇంకా వస్తూనే ఉంది అంటే 700 శ్లోకాలని మనకి గురువుగారు ఏం చేశారు, ఫిల్టర్ చేసి 104 శ్లోకాలు అందించడం జరిగింది. వాటిని కూడా వినడానికి బద్దకిస్తే, చదవడానికి బద్దకిస్తే నష్టం ఎవరికి? పత్రి గారికా, లేకపోతే పత్రి మేడంకా, లేకపోతే పిఎంసి ఛానల్ వారికా, పోనీ చెప్తున్న నాకా? ఎవరికి వారికి. ఓకే, మరి ముందుకు వెళ్ళిపోదామా? అదేవిధంగా మనం సరైన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము, అంతే అవబోధ అంటే ఆత్మబోధ సంపాదించాలి. తన్ను తాను తెలుసుకునే జ్ఞానమే సరి అయిన జ్ఞానము. రమణ మహర్షి ఏమంటాడు? నువ్వెవరు, నిన్ను నువ్వు తెలుసుకో. ఐ అంటే ఇంగ్లీష్లో ఐ అండ్ ఒక్క లెటరే, కానీ ఆ ఒక్క లెటరే ఎంత చూడండి, అయ్యాం అంటాం కదా, ఐ నేను కదా, ఆ నేనును తెలుసుకో అని చెప్తున్నారు గురువులు. ఓకే, తన్ను తాను తెలుసుకునే జ్ఞానమే సరి అయిన జ్ఞానం. ఓకే, సరి అయిన అవబోధ, తన్ను తాను తెలుసుకోవడమే ఏది సరి అయిన జ్ఞానము అంటే తన్ను తాను తెలుసుకోవడమే. ఏది సరి అయిన అవబోధ అంటే తన్ను తాను తెలుసుకోవడమే. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చేయవలసిన పనేమని తెలుసుకోవడం. ఈ విధమైన యుక్త యోగం ద్వారా మాత్రమే దుఃఖం హరిస్తుంది. ఈ విధమైన యుక్త యోగము అంటే ధ్యాన యోగము, ధ్యానం చేస్తూ ఉంటే మాత్రమే నువ్వు దుఃఖాన్ని హరించగలుగుతావు. ఓహో, నేను ఎందుకు వచ్చానా, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదా, ఓహో నేను సాధన చేయాలనా, సాధన చేస్తేనే అంతర్కరణ శుద్ధి జరుగుతుందా, సరికాని ఆలోచన వెళ్ళిపోతుంది, సరికాని చేష్ట వెళ్ళిపోతుంది, సరిగ్గా జీవిస్తే జన్మ రాహిత్యం పొందుతాను అనేది తెలుసుకుంటాము. దుఃఖం హరించడానికే యోగ సాధన చెయ్యాలి. దుఃఖం హరించాలంటే ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ అనారోగ్యాలు, నేనెందుకు ఇక్కడ పుట్టాను, నేనెందుకు అక్కడ పుట్టలేదు, నేనెందుకు స్త్రీగా పుట్టాను, నేనెందుకు పురుషుడిగా పుట్టాను, ఇలా సమాజంలో ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ ఏమి? యోగ సాధన చేయాలి, యోగ సిద్ధి పొందాలి అని అర్థము. ఏమి దాని అర్థము? యోగ సాధన చెయ్యాలి, యోగ సిద్ధి పొందాలి అని దాని అర్థం. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటావో, యోగ సాధన చేసావంటే యోగ సిద్ధి జరుగుతుంది. సిద్ధి కలుగుతుందంటే నీకు అవగతం అవుతుంది. ఒకరు ఏదైనా చెప్తే నువ్వు స్వీకరిస్తావు, దానిని ఆచరించే శక్తి వస్తుంది. మరి ఇంత భగవద్గీతలో ఏమన్నారు? సరైన ఆహారం ఏది అంటే యుక్తాహారము, సాత్వికాహారము, శాకాహారము అన్నారు. మనకందరికీ డౌట్ ఉండేదేమి, ఎందుకు తినకూడదు అని కదా. మరి అవన్నీ ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను, మీరు శ్రద్ధగా వినండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, అందరి డౌట్స్ క్లారిఫికేషన్ చేయడానికి, నేను పుట్టుకతోనే శాకాహారిని, నేను మాస్టర్గా ఎదిగినాక, అవును ఎన్ని సంవత్సరాల నుంచో పెద్దల నుంచి తింటున్నారు, వీళ్ళని ఎందుకు తినొద్దు అంటున్నారు? తినొద్దు అని చెప్పేటోళ్ళే తప్ప, తినేటోళ్ళే తప్ప అనేది నేను రీసెర్చ్ చేయడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈరోజు నేను మీతో పంచుకుంటాను. ఇది ఒక ఎపిసోడ్ కావచ్చు, మరి పార్ట్ 3 కూడా కావచ్చు. మరి మీకు జ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని ఎటువంటి అనుమానాలు లేకుండానే ఈ ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఈ డౌట్స్తోనే చాలా మంది మధ్యలోనే ఆగిపోతున్నారు. ఈ 3 ఎపిసోడ్లు కానీ, ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పబోయే ఈ 2 ఎపిసోడ్లు కానీ వింటే, మాంసం ఎందుకు తినకూడదు, ఎందుకు తినాలి, తినొచ్చా తినకూడదా అన్నిటికీ జవాబులు దొరుకుతాయి. శ్రద్ధగా వినండి. ఓకే, చూడండి, శాకాహారులు మాంసాహారులు ఇరువురు హింస చేస్తున్నారు. ఇది ఎక్కడి బాధరా బాబోయ్ అనిపిస్తుంది. శాకాహారులు హింస ఎక్కడ చేస్తున్నారు అని అనిపిస్తుంది. మాంసాహారులు హింస చేస్తున్నట్టు జంతువుల్ని చంపుతున్నారు. ఇక్కడ శాకాహారులకు ఒక చిన్న క్లాస్ చెప్పేసి, మేము కూడా శాకాహారులమన్నాం కదా, ఇక్కడ శాకాహారులు చేసే తప్పులు కూడా చెప్పుకొని మాంసాహారుల దగ్గరికి వెళ్ళిపోదాం. శాకాహారులైనా మాంసాహారులైనా ఈ తప్పుని చేస్తారు. శాకాహారులైనా
మాంసాహారులైన ఈ తప్పులు చేస్తారు. ఏమి శాకాహారులు కూడా చేసే తప్పు? వాక్కు చేష్ట ఇతరులను నొప్పి కలిగించే విధంగా, బాధ కలిగించే విధంగా ఉంటే అది హింసనే. అది కూడా ఒకరిని బాధ పెట్టినట్లే, దుఃఖ పెట్టినట్లే, కష్టపెట్టినట్లే, నష్టపెట్టినట్లే అని చెబుతారు. నేను శాకాహారిని, నేను మాంసం తిననబ్బా, నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు, నాకు దేవుని దయతో నేను శాకాహారుల కుటుంబంలోనే పుట్టానని నేను చాలా సంబరపడినా. మరి మన వాక్కు చేష్ట ఎలా ఉంటుంది? ఎవరేమనుకుంటారో మనకు అనవసరం. మన ఈగో సాటిస్ఫై అయిందా లేదా? ఎవరైనా తప్పు చేసినారు కదా అని అవునా లేదా, వారి ఉద్దేశం ఏమి, వాళ్ళు ఎవరైనా ప్రేరేపించారా అని ఏమి తెలుసుకోకుండా వాళ్ళ మీద పడిపోతాము. మన వాక్కు దుర్భాషలాడుతుంది. మన వాక్కు దుర్భాషలాడినప్పుడు ఏమవుతుంది? వారి మనసు నొప్పి పెడుతుంది. నొప్పి పెడితే ఏమవుతుంది? హింస ఇచ్చినట్టు. హింసకు మరి కర్మ ఉంటుందా లేదా? మరి శాకాహారైనా మాంసాహారైనా వారి కోపం వచ్చిందంటే బంధువులను, భార్యను, భర్తను, పిల్లలను, లేకపోతే వారు ఉద్యోగం చేసే చోటో, లేకపోతే వీరి కింద పని చేసే వారినో దుర్భాషలాడుతారు. నోరుంది కదా అని వారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. అది కూడా హింసే. ఇది శాకాహారులు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. వాక్కు చేష్ట ఎలా ఉండాలి? ఇతరులను నొప్పి పెట్టే విధంగా ఉండరాదు. కష్టపెట్టే విధంగా, నష్టపెట్టే విధంగా, హింసించే విధంగా ఉండరాదు. కింద పనిచేసేటోళ్ళని చేతులెత్తి కొట్టినోళ్ళు ఉన్నారు, ఏదైనా తీసుకొని వాళ్ళని గాయపరిచిన వాళ్ళు ఉన్నారు. అది హింస కాదంటారా? కదా, ఎన్నో చూస్తూ ఉంటాం కదా. మనకు కూడా కోపం వస్తే నేను చంపాలనిపిస్తుంది, కత్తి తీసుకొని పొడచాలనిపిస్తుంది అనే మాటలు వింటూ ఉంటాము. మరి అది ఏమేమంటారు? కోపం వచ్చి పొడిచినోడు ఉన్నారు. హింస కాదంటారా? మరి ఇవన్నీ కూడా మనము అనుభవించుకోవాల్సి ఉంటుంది అని చెబుతున్నారు. శాకాహారులం కదా, అబ్బా మాకు ఈ హింసతో బాధ లేదు అనుకోవడానికి లేదు. వాక్కు చేష్ట శాకాహారైనా మాంసాహారైనా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది కూడా హింసే. ఓకే, మాంసాహారుల దగ్గరికి వద్దాం. మరి మాంసాహారులు మాంసం ఎందుకు తింటున్నారు అంటే కారణాలు ఏమని చెప్తున్నారు చూడండి. బలం కోసం తింటున్నాము, మాకు బలం కావాలి కదా అని అంటున్నారు. అది డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే స్పోర్ట్స్లో అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఆర్మీలో అయి ఉండొచ్చు. ఏ వ్యక్తి అయినా ఏదైనా హెల్త్ బాగాలేదంటే కూడా డాక్టర్ గారు ఏమంటున్నారు? మాంసం తినమంటున్నారు. డాక్టర్లే చెబుతున్నారు. డాక్టర్లు దేవుళ్ళు కాదు, ఆత్మజ్ఞానం తెలిసిన వారు కాదు. నేను కూడా ఒక డాక్టర్ భార్యనే అయినప్పటికీ వారికి కొన్ని విషయాలు తెలియవు అని నేను కూడా రీసెర్చ్ చేసే చెబుతున్నాను. ఇప్పుడు కూడా మరి చెబుతున్నాను, అందరి డాక్టర్ల గురించి అనడం లేదు. ఎవరైతే ఈ విధంగా ఈ కోణంలో చూడకుండా గైడ్ చేస్తున్నారో వారి గురించి మాత్రమే చెబుతున్నాను. నేను కూడా కొన్ని రీసెర్చ్ చేసి వాటి ప్రాతిపదికనే ఏది సరి అయినది, ఏది సరి కానిదని తెలుసుకొనే మాట్లాడుతున్నాను. ఇది నలుగురికి ఉపయోగపడాలనే చెబుతున్నాం, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఎవరిని బాధ పెట్టాలని, లేకపోతే ఏ యొక్క బాగా చదివినటువంటి మొన్న కూడా చెప్పుకున్నాం. ఏమని చెప్తారు? డాక్టర్లను దైవంగా భావిస్తారు, అవునా? మరి అలాంటి డాక్టర్లను మేము దూషించాలని కాదు, ద్వేషించాలని కాదు. ఓకే, మరి ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఏమని చెప్పారు? బలం కోసం తింటున్నాము, రుచి కోసం తింటున్నాము అనేటోళ్ళు ఇద్దరున్నారు. బలం కోసం తినాలి అంటే బలం గురించి మాట్లాడతాము. మంతెల సత్యనారాయణ గారు ఏం చేశారంటే మాంసం, కోడి, మేక, పీతలు, రొయ్యలు, చేపలు కేజీ ఎంత కాస్టు, ఎంత ప్రోటీన్ వస్తుంది అనేది వేశారు ఒక లిస్ట్. ఓకే, ఎంత ఒక కేజీ తీసుకుంటే ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అందులో, ఒక కేజీ చేపలు తింటే ఎన్ని గ్రాముల ప్రోటీను, చికెన్ ఒక కేజీ తింటే ఎన్ని గ్రాముల ప్రోటీన్ అనేది నేను ఇప్పుడు కొన్ని చదివి వినిపిస్తారు. కందిపప్పు ఒక కేజీ ప్రస్తుతం నాకు తెలిసి 130 ఏమో ఉంది. ఓకే, 130 నుండి 150 అనుకుందాం. క్యాలరీలు 335. బఠానీ, మైసూరు, రాజ్మా అన్నీ కలిపి 150 నుంచి 200 రూపాయలు అనుకుందాము. మరి బఠానీలో క్యాలరీలు వచ్చేసి 340 క్యాలరీలు. మైసూర్ బ్యాలు, రెడ్ బ్యాలు ఉంటాయి కదా, 343 క్యాలరీలు. రాజ్మా 346 క్యాలరీలు. మరి చేప, గేద, కోడి, రొయ్య, పీత మరి వాటి ఖరీదు కూడా 100 నుంచి 200, 250 అనుకుందాం. ఇప్పుడు మన దగ్గర లిస్ట్ లేదు కదా ప్రజెంట్ ఏమున్నాయో అనేది. ఓకే, మరి క్యాలరీలు వచ్చేసి క్యాలరీలు అయితే మారవు కదా. మరి చేపలో 86 క్యాలరీలు, గేదెలో 86 క్యాలరీలు, కోడి నాకు తెలిసి 250 రూపాయలు కిలో ఉంటుంది. ఎందుకంటే బోర్డు బయట పెట్టింటారు కదా. మరి మీరు తిననన్నారు, ఎలా తెలుసు అనుకోవద్దండి దయచేసి. కోడికి ఏమి 109 క్యాలరీలు, రొయ్య 89 క్యాలరీలు, పీత
ఖరీదు 800ది. కనీసం ఒక 5-6 సంవత్సరాల కిందటి లిస్టు ఇప్పుడు ఎంతుందో తెలియదు. 159 క్యాలరీలు. చూడండి, ఖరీదేమో 800, క్యాలరీలు 159. జంతువులన్నీ చూసుకుంటే చేప, గేద, కోడి, రొయ్య అన్నిటికీ మించి పీతలో ఎక్కువగా క్యాలరీలు ఉన్నాయి. పోనీ కందిపప్పు, పెసరపప్పుకు అంటే అట్లా కాదు. అవి 1 కేజీ 200, 130, 150 ఉంటే క్యాలరీలు 335 ఉన్నాయి. మీకు ప్రోటీనే కావాలి, బలమే కావాలి అనుకుంటే కందిపప్పు తిని అత్యధికంగా క్యాలరీలు పొందడం బాగుందా? ఖరీదు తక్కువ, క్యాలరీలు అధికం. మరి మాంసంలో ఉందా? మూర్ఖము, అజ్ఞానంతో మనము ఏ సైంటిఫిక్ నాలెడ్జ్ లేకుండగా మనము అనుకుంటున్నాము. నేను బంతెల సత్యనారాయణ గారిని టేబుల్ చూస్తే ఆయన కూడా ఊరికే చెప్పడు కదా, ఏదో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ సార్ది వచ్చింది, నాకు కరెక్ట్గా అనిపించింది. నేను ఇంకో 1-2 చోట్ల కూడా రీసెర్చ్ చేస్తే ఓకే. మొత్తానికి హింస చేసి అది అధికమైన రేట్ అయినప్పటికీ కందిపప్పు ఒక 1000 రూపాయలు ఉందనుకుందాం, క్యాలరీలు తక్కువ వచ్చినప్పటికీ ఆధ్యాత్మికులు ఏమని చెప్తారు? నువ్వు ఒక జీవిని చంపి తినే హక్కు నీకు లేదు, ఆ పాపం మూట కట్టుకొని అనుభవించాల్సింది నువ్వే అని చెప్తారు. తెలివైన వాడు ఏం చేయాలి? మరి మేడం ఖరీదు తక్కువ ఉంది, క్యాలరీలు ఎక్కువ ఉంటుందని తినమంటున్నారు. ఒకవేళ కందిపప్పు, శనగపప్పు భవిష్యత్తులో ఒక 1000 రూపాయలు అయ్యి ఇవి 300, 200కి వస్తే ఇవి తినొచ్చా అంటే మనంత మూర్ఖపమైనటువంటి వ్యక్తులు ఇంకొకరుండరు. ఒక జీవిని చంపి హింసించి బాధ పెట్టే హక్కు మనకు లేదు. ఓకే, బలం కోసం అంటే బలంని మనకి ఇక్కడ క్లారిఫికేషన్ అయిపోయింది. మరి చూద్దాం, రుచి కోసం తింటున్నారు అంటే పత్రి సార్ అనేవాడు మీరు మాంసం తినాలనుకుంటే మాంసపు ముద్దలు తింటున్నారా? లేదు కదా. ఏమంటారు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర అన్నిటిని పెట్టి బాగా 1 గంట 2 గంటలు వాటిని మంచిగా అందులో బాగా టైం ఇచ్చి ఆ తర్వాత కదా మీరు బిర్యానీలు చేసుకున్నా, ఫ్రైలు చేసుకున్నా, కర్రీలు చేసుకున్నా రుచులు ఉండేది మాంసంలో లేదు, అందులో వేసే దినుసుల్లో ఉంది అని చెప్పడం జరిగింది. అది తెలియడం లేదు. నీకు మాంసం ఇష్టమైతే మాంసపు ముద్దలను తిను, మాంసం ఇష్టమైతే చంపిన వాటిని తినొద్దయ్యా, చంపి పడి ఉంటాయి కదా వాటిని తిను, నీకు కర్మ చుట్టుకోదు. కుక్క చచ్చిపడింది, మున్సిపాలిటీ వాడు ఎత్తుకపోతున్నాడు, అది తిను అనేవారు. బాధేసేది వింటుంటే, అరే గురువుగారు ఇలా మాట్లాడతారు పాపం వాళ్ళని. కానీ అందులో ఎంత సత్యం ఉంది చూడండి. చంపే హక్కు నీకు ఎక్కడుంది? చంపి తినొద్దు, చచ్చినీటి తిను అంటే మీకేం బాధ అని చెప్పేవారు. ఒకవేళ కోడి కాలు కావాలన్నా నీ కాలు కంటే నా కాలు తీసుకొని నేను చెబుతాను అనేవాడు. దాన్ని చంపుతావా, నన్ను చంపుతా అంటే నన్ను చంపు అనేవాడు. చాలా గట్టిగా పోరాడినటువంటి మహాపురుషుడు ఎవరు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎన్నో సంస్థలు వచ్చాయి, ఎవ్వరు ఈ మాట చెప్పడానికి ధైర్యం చేయకపోవడానికి కారణం ఏమంటే ఈ భక్తులు ఎక్కడ రారేమో, ఈ మాత్రం జ్ఞానం కూడా ఎక్కడ పొందకుండా పోతారో అనేది మన గురించి వాళ్ళు పాపము వాళ్ళు చెప్పడం మానేశారు. పుట్టపర్తి సాయిబాబా కానీ ఇంకే సంస్థలైనా కానీ. ఓకే, మరి నిర్మోహమటంగా నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, ముందు మాంసం అయితే మానే. నువ్వు ధ్యానం చెయ్యొద్దయ్యా. నాకు అర్థం అయ్యేది కాదు, అరే గురువుగారు ఎందుకు ఇలా చెప్తారంటే నేను రీసెర్చ్ చేసి నాకేం తెలిసిందంటే ధ్యానం చేస్తే పుణ్యం ఇంత అనుకోండి, ఒక కోడినో మేకనో చంపితే పాపం ఇంత. ఆయన ఏమంటున్నాడు, ఇంత పాపం చెయ్యొద్దు, నువ్వు ఇంత ధ్యానం చేయకపోయినా పర్వాలేదు అంటున్నాడు. మరి లాజిక్కే కదా గురువుగారు మాట్లాడేది. అన్ని చాలా కరెక్ట్గా లోతుల్లోకి వెళ్ళి అన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గురువులందరూ అంతే, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజే కాదు, వాళ్ళంతా బాగా సాధనలు చేసి బాగా రీసెర్చ్ చేసి చెప్పినారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మూర్ఖంతో అజ్ఞానంతో మనకు నచ్చినట్లు మనం మాట్లాడుతున్నాం. ఓకే, అనారోగ్యం కారణంగా ఇంకేమని చెప్తున్నారు, అనారోగ్యం కారణంగా తింటున్నాము అని చెప్తున్నారు. ఆరోగ్యం కోసం మరి అనారోగ్యం ఎందుకు వచ్చింది? గత జన్మల కర్మల వల్లనే పత్రిసార్ ఏమనేవారు, పెద్ద పెద్ద పాపాలకు పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలకు చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలకు రకరకాల రోగాలని. మరి పాపం చేయబట్టే కదా మరి రోగం వచ్చినది. మరి ఆ రోగం తగ్గించుకోవడానికి పాపం చేస్తానంటే ఎలా? ధ్యానం చేసి తగ్గించుకో, జ్ఞానం పొంది తగ్గించుకో, విశ్వశక్తిని గ్రహించి తగ్గించుకో అని చెప్పేవాడు. ఇంకేం చెప్తున్నారంటే పూర్వీకుల నుంచి వచ్చింది మేము అలవాటు చేసుకోలేదు. ఒకసారి పత్రిసారు సరే ఇది పూర్వీకుల కథ ఏమో చూద్దామనేసి ఒక ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ ఇంట్లో తాత ముత్తాత అందరు ఉన్నారంటే మరి ఈ అబ్బాయిని అడిగాడంట, పిరమిడ్కి మెడిటేషన్కి వచ్చే అబ్బాయి, 20 ఏళ్ళు ఉంటాయి.
నాకు అలవాటు లేదు గురువుగారు. బలవంతం చేస్తే బాగా నాకు గూడా రుచి పడి బాగా తింటున్నాను. మా అమ్మ, మా నాన్నది తప్పు అన్నారంట. సరే మీ ఇంటికి పిలుచుకు వెళ్ళు నాయన అంటే, వాళ్ళ అమ్మ, నాన్న అడిగితే, అయ్యో! మేమెక్కడ అలవాటు చేసామంటే, ఏదో మా పెద్దాయన ఆయనని వెళ్లి అడిగిన మా అత్త, మా మామ ఆడ బయట కూర్చున్నారు. వాళ్ళని అడగండి అనంట. ఆ అత్త, మామని పోయి అడిగితే, అదిగో ఆ ముసలోడు మంచంలో మూలుగుతున్నాడు చూడు, ఆయన నేర్పిచ్చాడు అన్నాడంట. సరే గురువుగారు ఓపిక తెచ్చుకొని ఆయన దగ్గరికి వెళ్తే, "ఎందుకు నాయనా వీళ్ళకు మాంసాహారం నేర్పించావు? ఎవరు చెప్పారు నీకు?" అంటే, "మా తాత ముత్తాతల నుంచొచ్చింది" అనంట. మరి ఆ తాత ముత్తాతలు ఇప్పుడు లేరు. ఎక్కడ అడగాలి? అన్నప్పుడు గురువుగారికి అర్థమైందంట. ఎవరు అడిగినా వాళ్ళ పూర్వీకులు అంటున్నారు. ఆ పూర్వీకులు ఎవరు? ఆది మానవులు. చూసారా? ఆది మానవులకు అప్పుడు ఆహారం అంటూ ఏది లేదు. ఈ పళ్ళు, లతలు, తీగలు, దినుసులు ఇన్ని రకాల ఆహారాలు లేవు. అప్పుడు ఇవే వాళ్ళు బతకడం కోసం, వారి శరీరం నిలబడడం కోసం వేటాడి ఒక్క జీవిని మాంసాన్ని తినేవారు. వండడం, పెండడం తర్వాత వారు నేర్చుకున్నారు. తెలియక ఆది మానవులు తిన్నారు. దాన్ని పూర్వీకులని పూర్వీకుల నెత్తి మీద ఒక పెద్ద బండరాయి వేస్తున్నాము. జ్ఞానము లేక గురువులు చెప్పేంత వరకు మనకు ఈ విషయం తెలియలేదు. మా తాత చెప్పాడు, మా ముత్తాత చెప్పాడు, మా అత్త నేర్పించిందని అనవసరంగా ఇంటి వాళ్ళ మీద వేస్తున్నాం. మరి మనం ఆది మానవులం కాదు కదా! ఎన్నో రకాల ఆహార పదార్థాలు వచ్చాయి కదా! ఒక వెజిటేరియన్ హోటల్ వెళ్ళండి, ఎన్ని రకాల కర్రీస్ ఉంటాయి. ఆరోగ్యకరమైన మనం అనుకుంటున్నాము మాంసము తింటే మన జీర్ణక్రియ డాక్టర్స్‌కి వెళ్లి అడగండి. సైంటిఫిక్‌గా మీరు నాలెడ్జ్ కనుక్కోండి. ఆకుకూరలు తిన్నా, పప్పు దినుసులు తిన్నా అంటే వృక్ష సామ్రాజ్యానికి సంబంధించిన ఏ ఆహారము తిన్నా 2 గంటల్లో ఆహారము జీర్ణం అవుతుంది. మాంసము తింటే 6-8 గంటలు గైనా కూడా నీలో జీర్ణము కాదు. సైంటిఫిక్‌గా నేను విన్నాను. మరి 40 గంటల పైన అని విన్నాను. మరి అదే పులి తింటుంది గదా! సింహం తింటుంది గదా! అంటే అవి జన్మ పరిక్రమంలో ఆ విధమైన ఆ సింహము మాంసం అంటే మాంసమే తింటుంది. ఒక కథ చెప్పుకొని ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేసి మరి నెక్స్ట్ ఎపిసోడ్ థర్డ్ పార్ట్ మొదలుపెట్టుకుందాం. ఓకే. ఒక చూడండి ఆవు, సింహము 2 ఉన్నాయి. సింహం దగ్గర మంచి మంచి ఆకుకూరలు ఫ్రెష్ క్యారెట్ తెచ్చిపెడితే ఎంత ఆకలితో ఉన్నా రోజు ఆహారం తెచ్చిపెడుతున్నారు. బోన్‌లో పెట్టి అది బయటికి రాకుండా నెలైనా, 2 నెలలైనా నీరసించిపోతుంది గానీ అది ఆకుకూరల్ని, కాయగూరలు తినకునుంది. ఓ పక్క ఆవుకు మాంసపు ముద్దలు ఫ్రెష్‌వి తెచ్చిపెడుతున్నారు. అది కనీసం వీళ్ళు మూతి గూడా చూడకుంది. 10 రోజులైనా, 20 రోజులైనా. గాని అప్పుడు ఏ దానికి సంబంధించిన ఆహారము 2 పెట్టి వదిలిపెట్టినారు బోన్‌లో నుంచి. అప్పుడు ఆవురావునొచ్చి ఆవు ఆకుకూరల దగ్గరికి వెళ్ళింది, పచ్చిగడ్డి దగ్గరికి వెళ్ళింది, సింహము మాంసం ముద్దల దగ్గరికి వెళ్ళింది. మానవుడు అన్నీ కావాలి, ఇవి కావాలి, అది కావాలి. మరి ఎవరిది లోపముంది? అవి ఎలా పుట్టాయో, ఎలా పెరిగాయో, వారి యొక్క స్థితప్రజ్ఞత ఎలా ఉందో, వారి యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ బ్రేక్ చేయడం లేదు. మానవుడికి అన్ని రకాలుగా సిక్స్త్ సెన్స్ ఉన్నా కూడా ఏం చేస్తున్నాడు అంటే నచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. కష్టాలను కోరి కొని తెచ్చుకుంటున్నాడు. ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోదాం. మరి మిలిటరీ వాళ్ళు తింటారు కదా! ఆర్మీ వాళ్ళు తింటారు కదా! అని అంటారు. మిలిటరీ వాళ్ళు అంటే ఆర్మీ పీపుల్ మరి గరికెపాటి గారు అనేవారు ఆర్మీ పీపుల్ తినాలి అంటే బౌండరీస్ దగ్గర పక్క దేశమోడు ఈ దేశంలోకి కాలు పెడితే వాడి కాలు తీసేయాలి అంటే రజోగుణం ఉండాలి. అయ్యో! చంపకూడదు. మరి సాత్విక ఆహారం, శాకాహారము ఎందుకు సాత్విక ఆహారం తినమంటున్నారు, శాకాహారం తినమంటారు? నీలో రాక్షసత్వం ఉండకూడదు అని. మరి మిలిటరీ వారికి ఎలా ఉండాలి? రజోగుణ ప్రవృత్తి ఉండాలి. ఒక మిలిటరీ అతనిది నేను ఇంటర్వ్యూ విన్నప్పుడు అతను చెప్పాడు, ఎవరైనా మన దేశంలోకి వచ్చారనుకోండి, అంటే చొరబాటుదారులు, వారు ఒకరు వచ్చి మన వాళ్ళని ఒకరిని చంపితే మేము అదే పనిగా వెళ్ళి 3 తలలు తీసుకొని వస్తాము. ఇంకొకసారి మన దేశంలోకి కాలు పెట్టాలంటే భయపడాలని. మరి వాళ్ళకి అటువంటి రజోగుణ ప్రవృత్తి ఉండాలంటే శాకాహారం తింటే సరిపోతుందా? ఆ వాతావరణం ఎలా ఉంటుంది? చాలా చల్లగా ఉంటుంది. మాంసం తింటే ఏమైపోతుంది? వాళ్ళ బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. చాలామంది మాంసం తిన్నాక వేడి చేసింది అంటారు. అవునా? మరి మనం ఈ ఊర్లో, ఈ దేశంలో మనమున్న వాతావరణం ఏది? వారు మంచు ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి వారికి మాత్రము అని ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసో, జ్ఞానం భగవద్గీత, పురాణాలు చదివారో వారు చెప్పే మాటలు ఇవి. నా సొంత మాటలు కాదు. అన్నీ సైంటిఫిక్‌గానే ఉన్నాయి వారి మాటలు. నేను గూడా బాగా 1, 2 సార్లు అనలైజేషన్ చేశాను. అవును కదా! హిమాలయాల్లో 0 డిగ్రీస్‌లో ఉంటుంది.
వారిని వారు బతికించుకోవాలంటే వారు తిన్న ఆహారం వారికి లోపలికి వెళ్ళి ఉష్ణాన్ని పుట్టించాలి. అందుకని మాంసాన్ని వాళ్ళు తినొచ్చు. అంతేకాకుండా రజోగుణ ప్రవృత్తి కోసము వారు అటువంటి ఆహారాన్ని తినాలి. స్పోర్ట్స్ గెలవాలంటే తినాలి కదా అంటారు. స్పోర్ట్స్‌లో ఉన్నాం మేడం మనం బాగా రోజు ఇన్ని తినాలి, వెయిట్ లిఫ్ట్ చేయాలంటే ఇన్ని తినాలి అంటారు. మరి అదే విరాట్ కోహ్లీ ఏమని చెప్పాడు, ఇంటర్వ్యూస్ ఫ్రెష్‌గా ఉంటాయి కదా! చూడండి మీరే రీసెర్చ్ చేసి. నేను ఎప్పుడైతే శాకాహారిగా మారానో నా ఆరోగ్యం బాగా కుదుటపడింది. నేను కూడా ఇంటర్వ్యూ విన్నాను. వారికి కోచ్ ఉంటారు కదా! అతను చెప్పిన మాటలు విని నా మతి పోయింది. చానా విరాట్ కోహ్లీ బాగా సక్సెస్‌లో ఉండి, బాగా ఎంజాయ్ చేసి, చానా ఫుడ్ తిని, బాగా ఉబకాయంగా తనను గేమ్‌లో పార్టిసిపేషన్ కూడా చాలా కష్టంగా ఉండేది. మరి తనలో ఏ విధంగా మార్పొచ్చిందో, తను కంప్లీట్‌గా శాకాహారిగా ఎలా ఉంటాడు? మెరుపు తీగలాగుంటారు. మీరు గాని క్రికెట్ చూసే ప్రియులు ఉంటారు కదా! ఒక సింహంలాగా బాల్‌ని క్యాచ్ చేస్తాడు. ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటాడు. ఏజ్‌కు నిమిత్తం లేకుండా. మరి ఎక్కడ మాంసాహారం తింటే అంత ఎనర్జీ వచ్చిందా? శాకాహారంలో అంత ఎనర్జీ ఉందా? మనకొకటి లేబుల్ అతికించుకున్నాం. ఈ ఆహారం బలం, ఈ ఆహారం బలం, ఈ ఆహారం బలం. సరి కాని ఆహారం తిని బలం అనుకుంటున్నాము. ఇంగ మనల్ని మనం అనారోగ్యాల పాలు చేసుకుంటున్నాము. దుష్కర్మల పాలు అవుతున్నాము అని ఇక్కడ చెప్పారు. మరి ఇది పార్ట్ 3గా గూడా రాబోతుంది. ఇప్పటి వరకు పార్ట్ 1, పార్ట్ 2నే ఉన్నాయి. ఇది ఇంకా కూలంకషంగా, డీప్‌గా, డెప్త్‌గా మాట్లాడాలననేసి పార్ట్ 3గా మరి రికార్డింగ్ చేస్తున్నాము. దయచేసి పార్ట్ 3ని వీక్షించండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పీఎంసీ ఛానల్ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.